ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడాను సాయినాథుని ఆశీస్సులు వెల్లవెల్లి ఉండాలని కోరుకుంటూ మీ శ్రాభిలాష్ రమణాచారి. ఈరోజు నేను వాస్తుకు సంబంధించినటువంటి అంశాల్లో మనకి తూర్పు ద్వారములు అంటే ఈశాన్య ద్వారములు, ఇప్పుడు అందరూ కూడాను తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ముఖమైనప్పుడు తూర్పు ముఖ గృహాలకి తూర్పు ఈశాన్యంలో ద్వారాలు పెట్టుకోవడం అంటూ జరుగుతుంది. అలాగే ఉత్తర ముఖానికి ఉత్తర ఈశాన్యంలో ద్వారాలు పెట్టుకోవడం, పశ్చిమానికి పశ్చిమ వాయువులో ద్వారం పెట్టుకోవడం, దక్షిణానికి దక్షిణాగ్నేయంలో ద్వారాలు పెట్టుకోవడం, ఉచ్చ స్థానాల్లో ద్వారాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నటువంటి గృహాలు జరుగుతుంది. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు నూతనంగా నిర్మిస్తున్నవి వాస్తు శాస్త్రానికి అనుకూలంగా నేటి తరంలో ఉన్నటువంటి శాస్త్రం యొక్క విశేషాలకు అనుగుణంగా, వాటి యొక్క సిద్ధాంతాలకి, శాస్త్రం యొక్క పద్ధతులకు అనుగుణంగా మనం ఈ ద్వారాలు అనేవి నిర్ణయించి నిర్మాణం చేస్తున్నారు. కానీ అంతకుముందు పాత గృహాలు అయితే ఏవైతే ఉంటాయో మనకి ఇప్పుడున్న వాటికి వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పుడు అంటే తూర్పు ముఖ గృహం అయినప్పుడు ఆగ్నేయంలో ఉండడం, కొన్ని చోట్ల దక్షిణ నైరుతిలో ఉండడం, దక్షిణ ముఖ గృహానికి అవి చిన్న గృహాలు కానీ పెద్ద గృహాలు కానీ, అలాగే పశ్చిమ నైరుతిలో ఉత్తర వాయువులో ఉండే ద్వారాలు ఇలాగ ఉండడం జరిగి మళ్ళీ వాళ్ళు వాస్తు మార్పులు చేసుకునేటప్పుడు, మళ్ళీ ఉచ్చ స్థానానికి ద్వారాలు తీసుకుని వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఈ పాత ద్వారాలని మూసేస్తే సరిపోతుంది, వాటి వలన చెడు ఉండదు అనుకునేటటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. ఈరోజు నేను తెలియజేస్తున్నటువంటి విషయం కూడా ఇటువంటివి ఎక్కడైనా ఉన్నట్టయితే, అంటే చెడు స్థానాల్లో ద్వారాలు ఉండి మళ్ళీ ఉచ్చ స్థానాల్లో మనం ఇప్పుడు నేటి తరానికి తగ్గట్టుగా వాస్తు శాస్త్రానికి మార్చుకొని ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ద్వారాలు మార్చుకొని పెట్టుకున్న తర్వాత చెడు ద్వారాలు కొంతమంది ఏం చెప్తారంటే, అక్కడ గోడ కట్టకుండా తలుపు అందునుంచి నడక సాగించకుండా తాళం వేసేస్తే సరిపోతుంది, తలుపులు వేసేస్తే సరిపోతుంది, దోషం ఉండదు అని కొంచెం తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఎవరో చెప్తే అలా ఉంచేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ శాస్త్రంలో చాలా విశేషమైనటువంటి లోతైనటువంటి విషయం ఏంటంటే, చెడు ద్వారములు ఏవైతే ఉన్నాయో అవి మూసినా తెరచినా దాని యొక్క ఫలితం చెడు ఫలితం ఉండనే ఉంటుంది. ఇక్కడ మూసేస్తున్నాం కదండి, తలుపులు వేసి తాళం వేసేస్తున్నాం కదండి అని అనుకోవచ్చు. కానీ అటువైపు నుంచి నడక సాగించకపోవడం వల్ల ఒక 50% మాత్రమే దాని యొక్క చెడు తప్పించుకోగలుగుతున్నారు. కానీ మిగతా 50% మాత్రం దాని యొక్క చెడు ఫలితం మాత్రం ఉండనే ఉంటుంది. అందుకే తూర్పు ఆగ్నేయంలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ, పశ్చిమ నైరుతిలో కానీ, ఉత్తర వాయువులో కానీ పాత ద్వారాలు ఉండి తలుపులు వేసేసి వాటి గోడలు కట్టకుండా, క్లోజ్ చేయకుండా, తాళాలు వేసేసి ఉంచేస్తూ ఒకవైపు మళ్ళీ ఉచ్చస్థానాలను నడక పెట్టుకుని ఉన్నారనుకోండి. కానీ ఈ మూసేసినటువంటి చెడు స్థానాల్లో ఉండేటటువంటి చెడు ఫలితాలు మాత్రం ఇంకా ఉండనే ఉంటుంది. చెడు ద్వారం మూసినా చెడు ఫలితాలే ఇస్తుందని ఒక శాస్త్రవేత్త తెలియజేశారు. నేను కూడా చూశాను. చెడు ద్వారాలు మూసేసిన తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఉచ్చ స్థానాల్లో ద్వారాలు ఉన్నా కూడా. అలాగే మనం ఉచ్చ స్థానాల్లో ద్వారాలు తీసాం కదా అని చెప్తూ తూర్పు ఈశాన్యానికి ఉత్తర ఈశాన్యానికి 2 ద్వారాలు ఖచ్చితంగా ఉండాలి, నేటి శాస్త్రం ప్రకారం 2 ఈశాన్య ద్వారాలు వస్తున్నాయి కాబట్టి 2 పెట్టుకుంటే మంచిది అనుకుని అవి వాడకుండా తలుపులు వేసేసినా దాని ఫలితం ఉండదు. మంచి ద్వారాలు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ముఖద్వారములు అంటే వెలుపల ద్వారాలు కానీ, ఉదాహరణకి దక్షిణ ముఖం అయిందనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఉత్తర భాగంలో ఉండేటటువంటి ఉత్తర ద్వారం అలాగే తూర్పు ఈశాన్య ద్వారాల్లో కొన్ని ద్వారాలు తలుపులు తీయకుండా మూసేయడం జరుగుతుంది. అది వాడి యొక్క అవసరాల నిమిత్తమై అవసరం లేదని చెప్పి తూర్పు ఈశాన్య ద్వారం కానీ ఉత్తర ఈశాన్య ద్వారం కానీ మూసేయడం జరుగుతుంది దక్షిణ ముఖానికి. అలాగే పశ్చిమ ముఖానికి కూడా ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ
ద్వారాలు తలుపులు తీయకుండా తాళాలు వేసినటువంటి గృహాలు, అవి బీ టైప్ హౌస్లు నేను చూశాను చాలా చోట్ల. అప్పుడు ఏమవుతుందంటే ఈ శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి, అంటే శుభ దిశల వైపు చూస్తున్నటువంటి ఈ ఈశాన్య ద్వారాలు మూసేయడం వలన శుభ ఫలితం అనేది తగ్గిపోతుంది, ఉండదు. ఇక్కడ చెడు ద్వారం మూసినా చెడు ఫలితాలు ఇస్తుంది. శుభ ఫలితాలు ఇచ్చినటువంటి ద్వారం తెరిస్తేనే శుభ ఫలితాలు ఇస్తుంది. శుభస్థానాల్లో ఉండేటటువంటి ద్వారాలు శుభ ఫలితాలు ఇవ్వాలంటే వాటి నుంచి నడక సాగించాలి, అవి వాడుతూ ఉండాలి, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. చెడు ద్వారాలు మాత్రం వీలున్నంత వరకు అవి క్లోజ్ చేసేయడం, అంటే ఇటుకతో కట్టేసి మళ్ళీ గోడను ద్వారం లేకుండా మూసేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. లేకుంటే దానివల్ల ఇబ్బందులు, ఇంకా ఎదుర్కొనేటటువంటి సమస్యలు కూడా. 2 ద్వారాలు 2 వైపుల నుంచి మార్గాలు, అంటే ఆ సందర్భోచితంగా ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి మళ్ళీ తలుపు తీస్తూ ఉంటారు ఆ చెడు ద్వారం. ఎలాగా తలుపులే కదా తాళాలు వేసాం, మళ్ళీ తాళాలు తీసి మళ్ళీ వాడికి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత తలుపులు వేసేసాం, ఎందుకంటే తలుపులు తాళాలు వేసేసాం కాబట్టి అది పూర్తిగా అది వాడుకలో లేదు అనేటటువంటి ఆలోచనతో కొంతమంది గృహస్థులు ఉంటారు. అది మూసేసాం అనుకుంటారు. కానీ నాకు తెలిసినటువంటి, నేను ఈ మధ్య కాలంలో కాదు, ఎప్పటి నుంచో నేను వీటి మీద పరిశోధన చేస్తూ ఈ మధ్య జరిగినటువంటి ఒక గృహంలో నేను చూసినటువంటి సంఘటన ఏంటంటే, ఉత్తరముఖ గృహానికి, వాళ్ళు చాలా పాత గృహం, వాళ్ళన్నీ ఈశాన్య ద్వారం పెట్టినప్పుడు కూడాను పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ ఉత్తర వాయువు ద్వారం ఏదైతే ఉందో అది పూర్తిగా గోడ కట్టకుండా అలాగే ఉంచి తలుపులు వేసి తాళాలు వేసి ఉంచారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం నడక సాగించడం లేదు కాబట్టి ఆ ఉత్తర వాయువు ద్వారం పనిచేయదు అని అనుకున్నారు. కానీ ఉత్తర వాయువు ద్వారం అలాగే ఉంచడం వలన ఆ పిల్లలు పెద్దవాళ్ళై, అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత, అంటే మగపిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ గృహంలో ఇబ్బందులు, గొడవలు వచ్చి వాళ్ళు వేరు కాపురాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రులు కూడాను ఒక ఆదరణ లేకుండా బిక్కుబిక్కుమంటూ జీవితం గడిపేటటువంటి సందర్భం నేను ఒక దగ్గర చూశాను. ఆ తర్వాత వాళ్ళకి నాకు తెలిసినటువంటి సలహా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఉత్తర వాయువు ద్వారం ఏంటంటే అది గొడవలకి దారితీస్తుంది. ఎక్కువగా ఏంటంటే మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనసుల్లో కలతలు రేపి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా కొంతమంది వేరు కాపురాలకు వెళ్ళడం, అలాగే ఆ దోషం వలన అప్పులు చేయడం, ఆస్తులు కొంచెం పోగొట్టుకోవడం, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడాను అవన్నీ మూసేసి ఇప్పుడు ఉత్తర ఈశాన్య ద్వారం, తూర్పు ఉచ్చస్థానాల్లో పెట్టుకోవడానికి కారణమవుతుంది. అయితే ఉచ్చస్థానాల్లో పెట్టుకోవడం మంచిదే, కానీ పాత ద్వారాలు ఉంటే మాత్రం ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ అవి ముయ్యకుండా ఉచ్చస్థానంలో పెట్టుకున్నా ఇబ్బందులు అనేటటువంటివి 50% ఉంటాయి. వాస్తుపై పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని ఆచరించడం మంచిది. దానిపై విశ్వాసం లేనప్పుడు పూర్తిగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు గృహం కట్టుకున్న తర్వాత ఏ ఒక్క వాస్తు శాస్త్రవేత్తను కూడాను సంప్రదించకపోవడం చాలా మంచిది అని నా యొక్క సలహా. ఒకవేళ మధ్యలో దాని యొక్క మంచి చెడులు ప్రభావం తెలిసి దానిపై నమ్మకం కుదిరినప్పుడు ఇది వాస్తు వల్లనే మాకు ఈ చెడు జరిగింది అనేటువంటి విశ్వాసం బలీయంగా ఎప్పుడైనా కలిగితే ఇబ్బందుల వలనగా, ఎందుకంటే బాగా అన్ని విధాలుగా బాగున్నారనుకోండి, ఏ శాస్త్రం అవసరం లేదు, శాస్త్రం గుర్తుకు రాదు. అప్పుడు సరైనటువంటి మీకు ఎవరో ఒక శాస్త్రవేత్తని నమ్మి వారిపై పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకొని మీరు గృహాన్ని కానీ దేనైనా కానీ సరిపెట్టుకోవడం వాస్తు ప్రకారం మంచిది. ఇది నా యొక్క విన్నపం. ఇప్పటివరకు ఈ ఛానల్ వీక్షించినటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు దండిగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ బి రమణాచారి. ఓం శ్రీ సాయిరాం.